హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు సీసీ చేయడం అంటే పంట కోత ప్రయోగం ఏ విధంగా చేయాలి? పంట కోత ప్రయోగం ఈ ఫస్ట్ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు చూసుకోవాలి. ఇవి చూసుకున్న తర్వాత మూలలు ఏ విధంగా ఎక్కడ ఉన్నాయి, ఏ దిక్కు ఏ మూలలు ఉన్నాయని చూసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఈ నైరుతి మూల నుంచి ఆగ్నేయ మూలకి 45 అడుగులు తీసుకున్న తర్వాత నైరుతి నుంచి వాయువుకి 4 అడుగులు తీసుకోవాలి. 4 అడుగులు ముందరికి వెళ్ళి 45 అడుగులు ముందుకు వచ్చి సెంటర్ పాయింట్ నైరుతి తీసుకోవాలి. నైరుతి పాయింట్ ఎందుకు చేసుకోవాలంటే మనకు వర్షాలు వచ్చేది నైరుతి నుంచి కాబట్టి నైరుతి మూలం తీసుకున్నాం. అంటే ఒక్క పంటకు ఒక విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం రబ్బీకి ఒక విధంగా, ఖరీఫ్కి ఒక విధంగా ఈ విధంగా తీసుకోవాలి మూలలు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెంటర్ పాయింట్ 5x5 చేసుకొని ఎటు చూడు మనకు 5 మీటర్లు ఉండాలండి. ఇది శనగ పంట ఒక విధంగా తీసుకుంటాం, మినుముకు ఒక విధంగా. అంటే పత్తిలో అయితే 10x తీసుకోవాలి. ఇప్పుడు శనగ పంట కాబట్టి శనగలో 5x5 చేసుకున్నాము. 5x5 ఎటు చూడు 5 మీటర్లు ఉండాలి. కర్ణం చూస్తున్నాము. కర్ణము అంటే మనకు ఈ మూల నుంచి ఆ మూలకి కర్ణం కరెక్ట్ వచ్చిందంటే 7.5 వచ్చిందంటే మనకు కరెక్ట్ కొలత ఉందని అర్థం అండి. 5x5 ఎటు చూసినా ఈ విధంగా తీసుకోవాలి. 1 ఎకరాకు 162 వస్తాయండి. ఈ విధంగా అన్నీ 5x5 ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో వచ్చిన పంట మొత్తము మనము చూడండి, ఈ విధంగా పంట అంతా ఒక నీటుగా కోసుకొని ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో అన్ని విధంగా కోసుకోవాలి. కోసి పక్కకు పెట్టిన తర్వాత వీటిని ముందుగానే ఎందుకు వీటిని మనము చేయాలి అనేది అంటే ముందే జిన్ను పట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు చేసుకోవాలంటే మనం న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో ఫస్ట్ 1x1 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అంటే కర్రలు ఏ విధంగా ఉన్నాయి, విత్తనాలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని వేరు వ్యవస్థ ఎలా ఉంది, మొక్క ఏ విధంగా గ్రోతింగ్ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కెమికల్ వాళ్ళకి మనకి ఎంత డిఫరెంట్ ఉంది అనేది తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకోవడం వల్ల మనం ఎంతవరకు ముందుకు వెళ్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా చేస్తున్నాము. మొత్తం 5x5 కర్ణం చేసిన తర్వాత 7.5 వచ్చింది. వీటన్నింటినీ తీసి ఒక పట్టలో వేసి బాగా చేస్తున్నామండి. ఇవి మనం జిన్ను పెద్ద మిషన్ అనేది ఉండదు కదా. వీటికి కావాల్సిన పరికరాలు ఏమిటంటే కొడవలి, దారాలు, కట్టెలు, పట్ట, చాట ఇవి ఈ విధంగా తెచ్చుకొని మనం చేసామంటే చాలా ఈజీగా అయిపోతుంది. మిషన్ కావాలి, తూకం వేయడానికి మిషన్ కూడా కావాలి. చూడండి, ఇవన్నీ మేము నీట్గా అన్నీ కొట్టడానికి మిషన్ లేదు కాబట్టి పట్టియడానికి ఈ విధంగా అన్నీ నీట్గా పగలగొట్టి పెడుతున్నాము. చూడండి, ఈ విధంగా చేసి వీటికి ఏ విధంగా చేయాలి వీటిని అనేది చేస్తున్నాము. చేయడం వల్ల ముందుగానే మనకు ఎంత వస్తుంది అనేది తెలుసుకోవచ్చండి. పంట విత్తనాలు ఏ విధంగా ఎంత వస్తుందని తెలుసుకోవచ్చు. అంటే ఎట్లా అంటే మనము 162 ఇంటూ ఇక్కడ వచ్చిన విత్తనాలు ఎన్నైతే ఉంటాయో చూడండి, మొక్క ఎంత పొడవు ఉంది అనేది, ఎన్ని క్వింటాల్లో వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఎంత పొడవు నుంచి పెరిగింది అనేది చూస్తున్నాము. వేరు వ్యవస్థ ఎంత పెరిగింది అనేది కూడా చూస్తున్నాము. ఈ విధంగా ఎంత ఉంది చూడండి. వేరు వ్యవస్థ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 9 అండి. వేరు వ్యవస్థ ఈ విధంగా 9 లేదా 10, ఇక్కడ 3.9 లేదా 4 ఈ విధంగా చూసి 4, 5 వేరు వ్యవస్థ ఎలా ఉందనేది చూస్తున్నాం కదా. ఇప్పుడు విత్తనాలు అనేది మొత్తం తూర్పు పోసి మనము ఇవి ఎన్ని వచ్చాయని మొత్తం ఒక సంచిలో తూకం వేసి చూస్తున్నాము. తూకం ఏ విధంగా వేసామంటే అక్కడ వచ్చిన విత్తనాలు అన్నీ చేసి ఇక్కడ 2 కేజీల 345 గ్రాములు వచ్చింది. దీన్ని డివైడ్ చేసుకోవాలి. 235 గ్రాములు డివైడెడ్ బై 162 చేస్తే మనకు దాదాపుగా 4 క్వింటాలు రావచ్చు ఎకరాకు.